Hi, hello everyone. So we are discussing regarding the golden principles of GST, in which now I am going to discuss you the fifth golden principle of GST, that was regarding input tax credit. So this is the very important principle when compared to the others. బికాజ్ ఎందుకంటే మనం మంత్లీ జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసేటప్పుడు ఐటీసీ అవైల్ చేసుకుంటూ ఉన్నాం. మనం జనరల్గా చేస్తుంది ఏంటి, 2Bలో కనిపించింది అంటే ఐటీసీ అవైల్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ అటువంటి ఐటీసీ అవైల్ చేయడానికి మొత్తం వీ హ్యావ్ 6 కండిషన్స్, మొత్తం 6 కండిషన్స్ ఉన్నాయండి మనకి ఐటీసీ అవైల్ చేయడానికి. జస్ట్ 2Bలో కనిపించినంత మాత్రాన ఐటీసీ అవైల్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. We have to check whether these 6 conditions are satisfied or not. So that is what today's session we are going to have a discussion. సో ఈ 6 కండిషన్స్ని సో అందరికి అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్గా చెప్తాను. సో లెట్ మీ బిగిన్ విత్ ద ఫస్ట్ వన్. సార్ మొత్తం ఐటీసీ అవైల్ చేయడానికి ఎన్ని కండిషన్స్ ఉన్నాయన్నాను? 6 కండిషన్స్ ఉన్నాయి. సో ఆ 6 కండిషన్స్లో సో వెరీ ఇంపార్టెంట్ కండిషన్ నెంబర్ 1. సార్ ఫస్ట్ 3 కండిషన్స్ చాలా సింపుల్గానే ఉంటాయి, బట్ 4, 5, 6 మాత్రం సో ఇది చాలామంది కంప్లైంట్స్ అవుతుందా లేదా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ఇన్వాయిస్. మన దగ్గర ఫిజికల్ కాపీ ఆఫ్ ఇన్వాయిస్ ఉండాలి. సార్ ఇది ఈమెయిల్లో డిజిటల్ సిగ్నేచర్ పెట్టుంది, నో ప్రాబ్లం. లేదా ప్రింట్అవుట్ తీసుంది, దానిలో మాన్యువల్గా సైన్ చేశారు, నో ప్రాబ్లం. సో వీ షుడ్ హ్యావ్ ఏ ఫిజికల్ కాపీ ఆఫ్ ఇన్వాయిస్. సో అది డిజిటల్ అయినా పర్లేదు, లేదా మాన్యువల్ అయినా పర్లేదు. సో మాన్యువల్ ప్రింట్అవుట్ అయితే కనుక సిగ్నేచర్ ఉండాలి, లేదా ఆన్లైన్లో అయితే కనుక మేము ఆన్లైన్లోనే మెయింటైన్ చేస్తున్నామని అంటే ఇట్ షుడ్ బి డిజిటల్లీ సైన్. సో డిజిటల్ సిగ్నేచర్ సైన్ చేస్తుంటే దాంట్లో టైము డేట్ కూడా ఉంటుంది కాబట్టి దేర్ విల్ బి నో ఇష్యూ. సో ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ కండిషన్. ఏంటి సార్ నేను చెప్తుంది బేసిక్ కండిషన్? ఇన్వాయిస్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఎవరి దగ్గరైనా ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇన్వాయిస్ లేకుండా అసలు క్లెయిమ్ ఎలా ఉంటుంది? సో ఇన్వాయిస్ విల్ యూజువల్లీ బీ దేర్. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్ ఈజ్ రిసిప్ట్ ఆఫ్ ద గూడ్స్. గూడ్స్ మనం రిసీవ్ చేసుకున్న మంత్లోనే ఐటీసీ అవైల్ చేసుకోవాలి. సో ఇది యూజువల్గా ఈ ప్రాబ్లం ఎక్కడ ఎరైజ్ అవుతుంది అంటే, సో మంత్ ఎండ్లో గనక స్టాక్ బయలుదేరితే, వెండార్ దగ్గర నుండి మంత్ ఎండ్లో స్టాక్ బయలుదేరితే మంత్ అయిపోయిన తర్వాత రిసీవ్ చేసుకుంటూ ఉంటాం, అంటే నెక్స్ట్ మంత్లో రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. లెట్ మీ టేక్ ఏ బేసిక్ ఎగ్జాంపుల్. సో సెప్టెంబర్ 28న స్టాక్ బయలుదేరింది, బట్ అక్టోబర్ 4న రిసీవ్ చేసుకున్నాడు. మరి ఇతను సెప్టెంబర్ మంత్లో ఐటీసీ తీసుకోవాలా, అక్టోబర్ మంత్లో ఐటీసీ తీసుకోవాలా? సిన్స్ ద గూడ్స్ వర్ రిసీవ్డ్ ఇన్ అక్టోబర్ మంత్, సో హీ హ్యాస్ టు అవైల్ ఐటీసీ ఇన్ అక్టోబర్. బట్ వెండర్ సెప్టెంబర్లోనే ఇన్వాయిస్ అప్లోడ్ చేసేసి ఉంటాడు కదా, మరి మాకు అది 2Bలో కనిపించేస్తుంది. దెన్ వాట్ వీ నీడ్ టు డూ? సో ఇక్కడే కదా సార్ మనకి 2-వే కమ్యూనికేషన్ వచ్చింది. సో అది పెండింగ్ స్టేటస్లో పెట్టండి సెప్టెంబర్లో, అక్టోబర్ మంత్లో దాన్ని యాక్సెప్టెడ్ స్టేటస్లోకి మార్చి అక్టోబర్లో ఐటీసీ అవైల్ చేసుకోండి. వెరీ సింపుల్ పాయింట్. ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడే అవైల్ చేసుకుని మళ్ళీ రివర్స్ చేసేయండి సెప్టెంబర్ మంత్లో, మళ్ళీ అక్టోబర్ మంత్లో అవైల్ చేసుకుని రీక్లెయిమ్ టేబుల్లో రాయండి, ఇలాంటి ప్రొవిజన్స్ అన్నీ చెప్తూ ఉండేవాళ్ళమండి. కానీ ఎప్పుడైతే మీకు 2-వే కమ్యూనికేషన్, సో మీకు 2Bలో యాక్సెప్ట్, రిజెక్ట్, పెండింగ్ అని చెప్పి 3 ఆప్షన్స్ ఇచ్చారో, సో ఈ ప్రొవిజన్ చాలా సింప్లిఫై అయిపోయింది అనమాట. So when the goods were in transit at month end, which were received in beginning of the next month, then what we need to do in such cases, in the month in which the invoice is being raised, you keep it in pending stage. So దాన్ని పెండింగ్ ఆస్పెక్ట్లో పెట్టేసి, సో ఏ మంత్లో అయితే మీరు రిసీవ్ చేసుకున్నారో ఆ మంత్ యాక్సెప్టెన్స్లోకి మార్చుకోండి. సో దట్ మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అను మీకు పోర్టల్ ఐటీసీ మ్యాచ్ అవుతుందన్నమాట. చాలామంది మా బుక్స్కి పోర్టల్కి క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వట్లేదండి అని చెప్పి అంటూ ఉంటారు. మీ బుక్స్ తగ్గట్టుగా మీరు పోర్టల్లో యాక్సెప్టెన్స్, రిజెక్టెన్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటే, యాక్సెప్ట్ అండ్ పెండింగ్ పెట్టుకుంటూ ఉంటే, సో ఇట్ వుడ్ కంపల్సరీలీ మ్యాచ్ యువర్ బుక్స్ క్రెడిట్ లెడ్జర్ విత్ ద పోర్టల్ క్రెడిట్ లెడ్జర్. అలా మ్యాచ్ చేసుకోవడానికి ఏంటి అంటే, సో ఇక్కడ మనం ఈ రకంగా రీకన్సిలేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం బుక్స్లో ఏది చేస్తున్నామో పోర్టల్లో కూడా అదే చేసేటట్టుగా ఉంటే కనుక 100% మ్యాచ్ అవుతుందండి. సో లెట్ మీ కంటిన్యూ దిస్ వన్. సో ఇప్పుడు ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, వాట్ ఐ హ్యావ్ సెట్ టు యూ ఈజ్ రిసిప్ట్ ఆఫ్ ద గూడ్స్. గూడ్స్ ఏ మంత్లో అయితే రిసీవ్ చేసుకుంటామో ఆ మంత్లోనే ఐటీసీ తీసుకోవాలి. ఫస్ట్ కండిషన్ గుర్తుంది కదా, ఇన్వాయిస్ ఉండాలి. సెకండ్ కండిషన్ వచ్చేప్పటికి గూడ్స్ రిసీవ్ చేసుకోవాలి. ఈ రెండు చాలా సింపుల్, యూజువల్గా అందరికీ జరిగేది. మూడో కండిషన్, ఇది కూడా యూజువల్గా మనం ఫాలో అవుతూనే ఉన్నాం ఇప్పుడు ప్రాక్టికల్గా, ఏంటంటే
2Bలో డిస్ప్లే అయితేనే ద సప్లయర్ షుడ్ హ్యావ్ టు ఫైల్ GSTR 1 within the due date, then it will get reflected in 2B of the relevant month. ఆ 2Bలో ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో దెన్ ఓన్లీ హ్యావ్ టు అవైల్ ఐటీసీ. చెప్పండి, ఈ కండిషన్ మనకు తెలుసా తెలీదా? ఇప్పుడు అందరం కూడా 2Bలో వస్తేనే కదా మనం అవైల్ చేసుకుంటున్నాము. ప్రాక్టికల్లీ వచ్చేటప్పటికి ఏంటంటే సప్లయర్ హ్యాస్ టు ఫైల్ ద రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్. అతను డ్యూ డేట్ లోపల కంపల్సరీ ఫైల్ చేస్తేనే, అతను 11th లోపు ఫైల్ చేస్తేనే మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనకి 2Bలో కనిపిస్తుంది. సో ఆ 2Bలో ఒకవేళ QRMP ట్యాక్స్ పేయర్స్ అయితే 13th వరకు టైం ఉంది. ఓకే, మనకి 14th 2B అప్డేట్ అవుతుంది. ఆ అప్డేటెడ్ 2Bలో మనకు కనిపిస్తేనే వీఆర్ అవైలింగ్ ఐటీసీ. దిస్ వాట్ వీఆర్ ప్రాక్టికల్లీ ఫాలోయింగ్. దట్ ఈస్ ద థర్డ్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ ఇన్వాయిస్ ఉండాలి, సెకండ్ కండిషన్ గూడ్స్ రిసీవ్ చేసుకోవాలి, మూడో కండిషన్ 2Bలో కనిపించాలి. ఈ 3 కండిషన్స్ ఓకే సార్, అందరం మనం ఫాలో అవుతూనే ఉన్నాం. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో మరి ఎలిజిబుల్ అవుతారా లేదా ఐటీసీకి అనేది ఇక్కడ నుండి మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా బ్యాలెన్స్ 3 కండిషన్స్ ఉన్నాయి. 3 కండిషన్స్ డిస్కస్ చేస్తాను. ఈ మూడిట్లో కూడా ఒక సింపుల్ కండిషన్తో స్టార్ట్ చేస్తాను. ఏంటంటే మీరు వెండర్కి, ఐ మీన్ యువర్ సప్లయర్కి, అంటే మీ క్రెడిటార్కి, మీరు ఏ పేరైనా పెట్టండి, నథింగ్ బట్ సప్లయర్. మీరు మీ సప్లయర్కి యూ హ్యావ్ టు మేక్ ద పేమెంట్ విత్ ఇన్ 180 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ డేట్ నుండి 180 days లోపు మీరు కంపల్సరీ మీ యొక్క సప్లయర్కి పేమెంట్ ఇవ్వాలి. సార్ మా క్రెడిట్ టర్మ్స్ డిసైడ్ చేయడానికి యాక్ట్కి ఎక్కడ రూల్ ఉంది? ఒక్కోసారి మేము 1 year వెయిట్ చేస్తూ ఉంటాం సార్. సార్ యాక్చువల్గా మీకు MSME రెగ్యులేషన్స్ ఉన్నాయి. కొంతమంది అగ్రిమెంట్ ఉంటే 45 days టైం పీరియడ్ ఉంటుంది, అగ్రిమెంట్ లేకపోతే 15 daysలో పే చేయాలి. సో MSME యాక్ట్ ప్రకారంగా ఒక రెగ్యులేషన్ ఉంది. ఆ రెగ్యులేషన్ వైలేట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎక్స్పెండిచర్ రాదు. అది చాలా డేంజరస్, అదొక ఇంపార్టెంట్ ప్రొవిజన్. బట్ కమింగ్ టు GST, మన GSTలో వచ్చేటప్పటికి ఏంటంటే మీ వెండర్కి 180 days టైం ఇచ్చారు పేమెంట్ ఇవ్వడానికి. సార్ మా పేమెంట్ టర్మ్స్ మాకు ఉంటాయి సార్, మేము 365 days క్రెడిట్ పీరియడ్ ఇచ్చుకుంటాము. ఏమవుతుంది? దెర్ విల్ బి నో ప్రాబ్లం సార్. మీరు ఏం చేస్తారు అంటే రివర్స్ చేసేయండి. మీరు ఎప్పుడు పేమెంట్ చేస్తారో అప్పుడే క్లెయిమ్ చేసుకోండి. యాక్ట్ ఏమి మీ టైం లిమిట్ని రిస్ట్రిక్ట్ చేయట్లేదు. మీ టైం లిమిట్స్ మీరు ఓన్గా పెట్టుకోండి. బట్ మా రూల్ ప్రకారంగా యాజ్ పర్ అవర్ కన్సర్న్స్ ఒక రెగ్యులేషన్ ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి, సో వెండర్ సప్లయర్ మీకు ఇన్వాయిస్ ఇచ్చిన వెంటనే అతను 1లో అప్లోడ్ చేసేసి 3Bలో ట్యాక్స్ కట్టేశాడు. మీరు డబ్బులు ఇవ్వకుండానే అతను పేమెంట్ ఇచ్చేశారు. మీరు ఇన్ టైం పేమెంట్ అతనికి ఇస్తేనే అతను బిజినెస్ ప్రాంప్ట్గా చేయగలడు. సో అందుకని ఇక్కడ కండిషన్ ఏం చెప్పి, మీరు ఐటీసీ కూడా తీసేసుకున్నాం కదా, మనం వెండర్కి పేమెంట్ ఇవ్వక ముందే 2Bలో ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో వీఆర్ అవైలింగ్ ఐటీసీ. బట్ దానికి ఒక కండిషన్ పెట్టారు, మీరు ముందే తీసేసుకోండి ఐటీసీ, బట్ ఆన్ ఏ కండిషన్ దట్ యూ హ్యావ్ టు మేక్ ద పేమెంట్ టు ద సప్లయర్ విత్ ఇన్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 180 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ డేట్ నుండి 180 days టైం ఇచ్చారు. ఇన్వాయిస్ డేట్ నుండి సార్, ఒకవేళ నేను పేమెంట్ చేయకపోతే ఏమవుతుంది? నవ్ వీ హ్యావ్ టు మేక్ రివర్సల్. 180 days అయిపోయిన తర్వాత ఏ మంత్లో అయితే మీరు రిటర్న్ ఫైల్ చేస్తారో, నెక్స్ట్ మంత్ ఏదైతే 3B ఫైల్ చేస్తారో ఆ 3Bలో మీరు 4B1లో రాస్తే అది పర్మనెంట్ రివర్సల్. మీరు 4B2 టేబుల్లో రాయాలి. దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను, బట్ ఫర్దర్గా మీరు ఎప్పుడైనా పేమెంట్ చేస్తే 300th డేనో లేదా 1 year కంప్లీట్ అయ్యాక 365th డేనో అలా మీరు ఎప్పుడైనా పేమెంట్ చేస్తే రీక్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు రీక్లెయిమ్ ద ఐటీసీ యూ హ్యావ్ టు రైట్ ద అమౌంట్ ఇన్ 4B2. మళ్ళీ చెప్తున్నాను సార్, ఎక్కడ రాయమని చెప్తున్నాను? 4B2లో రాయాలి. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు జనవరి ఒక డేట్ పరంగా వెళ్దాం సార్. ఓకే, మనం ఏం చేద్దామంటే 25th January 2025 అని చెప్పి అనుకుందాం. ఇది ఇన్వాయిస్ డేట్. సో ఈ 25th January 2025 నుండి సో మనం 180 days లోపు పేమెంట్ చేయాలి. ఇప్పుడు జనవరి మంత్ రిటర్న్ అంటే మనం ఎప్పుడు ఫైల్ చేసి ఉంటాము? ఫిబ్రవరి మంత్లో. సో February 20th నేను 3B ఫైల్ చేశాను. సో ద క్రెడిట్ రిలవెంట్ టు జనవరి ఈజ్ బీన్ క్రెడిటెడ్ టు ద క్రెడిట్ లెడ్జర్. క్రెడిట్ లెడ్జర్కి ఎప్పుడు వెళ్ళింది? 20th February 2024 క్రెడిట్ లెడ్జర్కి 25 క్రెడిట్ లెడ్జర్కి వెళ్ళింది. సో ఇప్పుడు 180 days వచ్చేటప్పటికి ఏంటంటే, సో జస్ట్ జనరల్ క్యాలిక్యులేషన్ వెళ్తున్న 6 months అని అనుకుంటున్నాను. ఇప్పుడు 180 అనే ఎగ్జాక్ట్ లెక్క పెట్టడం కష్టం కాబట్టి సో నేను 24th July ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను. బట్ ఎగ్జాక్ట్ 180 days అనేది చూసుకోవాలి. సో 24th July 2025కి నేను పేమెంట్ ఇవ్వలేదే అనుకోండి.
సో జూలై మంత్కి 180 డేస్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి జూలై మంత్ రిటర్న్ ఎప్పుడు వేస్తాను నేను? ఆగస్ట్ 20th ఫైల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏ రోజునైతే నేను ఆగస్ట్ 20th ఫైల్ చేస్తున్నానో ఆన్ దట్ ఆగస్ట్ 20th 3B ఐ హ్యావ్ టు రివర్స్ ద ఐటీసీ. ఇది 2 lakhs వాల్యూ అనుకోండి, 36,000 GST అనుకోండి. ఈ 36,000 GSTని ఎప్పుడు రివర్సల్ చేయాలి నేను? ఆగస్ట్ 20th జూలై 3B వేస్తున్నాను కదా, ఆ జూలై 3Bలో 4B2 టేబుల్లో ఈ 36,000 రాసి రివర్స్ చేయాలి. అంతేకాదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీని మీద క్రెడిట్ ఎప్పుడు తీసుకున్నాము? 20th ఫిబ్రవరిన తీసుకున్నాను. ఎప్పుడు రివర్స్ చేస్తున్నాను? 20th ఆగస్ట్న రివర్స్ చేస్తున్నాను. ఈ ఫిబ్రవరి డేట్ నుండి ఈ ఆగస్ట్ 20 వరకు ఈ టైం గ్యాప్ ఉంది చూసారా? ఈ టైం గ్యాప్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇది చాలా టిపికల్ ప్రాబ్లం. మీరు ఏదైతే 36,000 నేను వెండర్కి ఇంట్రెస్ట్ పే చేయమని చెప్పనట్లేదండి. గవర్నమెంట్కి మీరు తీసుకున్న ఐటీసీ మీరు పేమెంట్ చేయలేదు కాబట్టి నౌ యు ఆర్ ద డిఫాల్టర్. సో యు ఆర్ ఇనెలిజిబుల్ టు అవైల్ ద ఐటీసీ. మీరు ఏదైతే ఐటీసీ అప్పుడు తీసుకున్నారో అప్పటి నుండి అంటే 20th ఫిబ్రవరి, జనవరి రిటర్న్ మనం 20th ఫిబ్రవరి వేసుంటాం. ఆ డేట్ నుండి ఇప్పుడు 20th ఆగస్ట్ వరకు కూడా ఈ గ్యాప్కి ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయో చూసుకుని 36,000 మీద 18% ఇంట్రెస్ట్ పర్ యానం ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ బట్టి ప్రపోర్షనేట్గా ఇంట్రెస్ట్ అనేది వీ షెల్ బీ లైబుల్ టు పే. ఇది చాలామంది పే చేయట్లేదు. అసలు 180 డేస్ రివర్సలే తొందరగా చేయట్లేదు. సో రివర్సల్ చేసినా కూడా ఈ ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్ చాలామంది మిస్ అవుతున్నారు. వీటినే ఇప్పుడు సెక్షన్ 65 ఆడిట్ పడ్డా, 73 నోటీస్ ఇచ్చిన, ఓకేనా. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటి ఇన్స్పెక్షన్కి వచ్చినా కూడా అల్టిమేట్గా చూసేది బుక్స్ ఆఫ్ అకౌంట్సే కాబట్టి సో ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా చాలా చెక్ చేస్తున్నారండి. సో దట్స్ వై సో బీ కేర్ఫుల్ రిగార్డింగ్. సార్ ఇది మనకి ఈ ఇంట్రెస్ట్లో ఇది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. యూ మేక్ ద పేమెంట్ టు ద వెండర్ విత్ ఇన్ 180 days. వెండర్కి 180 daysలో పేమెంట్ ఇవ్వాలి. సార్ మేము మా బిజినెస్లో మేము ఇవ్వలేము, మాకు మినిమం 1 to 2 years క్రెడిట్ ఉంటుంది. నో ప్రాబ్లం, మీరు రివర్సల్ చేసేసేయండి. మళ్ళీ ఎప్పుడైతే పే చేస్తారో దెన్ యూ రీక్లెయిమ్ ఇట్. సార్ లేదు సార్ మా బిజినెస్కి పర్టికులర్గా ఇది ఆస్పెక్ట్ వర్కౌట్ కాదు, ఇన్పుట్ తీసుకోవాల్సిందే, మేము 2 years వెయిట్ చేస్తాం సార్ అని చెప్పంటే సో దిస్ ఈజ్ వేర్ ప్రాక్టికల్లీ మెనీ వర్ ఆర్గ్యూయింగ్ స్టాచ్యుటరీ ప్రొవిజన్లో అలా మీరు అంటే మన యొక్క రైట్ని సో అది వెండర్కి క్రెడిటార్కి డెటార్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ బట్టి ఉంటుంది. దాన్ని యాక్ట్ గవర్న్ చేయడం ఏంటి అంటూ అగైనెస్ట్ దిస్ రూల్ నెంబర్ 37. ఇప్పుడు నేను చెప్పిన 180 days కాన్సెప్ట్ అంతా కూడా రూల్ నెంబర్ 37. సో దీని 4th కండిషన్ కింద నేను చెప్తున్నానండి. అగైనెస్ట్ దిస్ రూల్ 37 చాలామంది చాలా రిట్ పిటిషన్స్ చేశారు. అగైనెస్ట్ లా, అగైనెస్ట్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటాం దాన్ని. సో అగైనెస్ట్ లా చాలామంది రిట్ పిటిషన్స్ చేశారు. సో ఇట్ వాజ్ స్టిల్ అండర్ ప్రోగ్రెస్. సో దాని గురించి కంప్లీట్గా రూల్ 37ని తీసేస్తున్నామని అయితే చెప్పలేదు. సో టిల్ దెన్ ఉన్న ప్రొవిజన్ ఇది కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో. సో 4 కండిషన్స్ కంప్లీట్ అయ్యాయండి. లెట్ మీ రిపీట్. కండిషన్ నెంబర్ 1 ఇన్వాయిస్ ఉండాలి. కండిషన్ నెంబర్ 2 గూడ్స్ రిసీవ్ చేసుకోవాలి. కండిషన్ నెంబర్ 3 2Bలో కనిపించాలి. కండిషన్ నెంబర్ 4 ఏం చెప్పాను సార్? 180 days లోపు కంపల్సరీ వెండర్కి పేమెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇంట్రెస్ట్తో సహా రివర్స్ చేయాలి. ఇది రూల్ నెంబర్ 37. ఇక్కడ దాకా కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు చెప్పే 2 రూల్స్ ఏంటంటే ఇదేంటి సార్ అని చెప్పి అనిపిస్తాయి, బట్ ఉన్న రూల్స్ అవి. వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ హ్యావ్ టు కంప్లై విత్ ఇట్. కండిషన్ నెంబర్ 5, 6 ఇండైరెక్ట్గా కలిసిపోతాయండి. చెప్పేస్తాను చూడండి. చెప్పడానికి కూడా ఏంటంటే ఏంటి సార్ ఇలా చెప్తున్నారా అని అనిపిస్తుంది ఖచ్చితంగా. బట్ ఉన్న సెక్షన్ అది, ఉన్న ప్రొవిజన్ అది, బట్ అక్కడ ఉన్నది మనం డిస్కస్ చేయాలి కాబట్టి యాజ్ వీఆర్ డిస్కసింగ్ ద గోల్డెన్ ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు ఏ కన్సర్న్. సో కండిషన్ నెంబర్ 5 ఏంటంటే సెక్షన్ 38 పరంగా యువర్ ఐటీసీ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ రిగార్డింగ్ ద బ్లాక్డ్ క్రెడిట్. నేను బ్లాక్డ్ క్రెడిట్ గురించి ఏం మాట్లాడట్లేదండి. మరి ఏంటి సార్ కొత్తగా అంటే రిస్ట్రిక్టెడ్ ఐటీసీ అనే టర్మ్ వాడుతున్నాను ఇక్కడ. ఇదేంటి సార్ కొత్తగా బ్లాక్డ్ క్రెడిట్ సెక్షన్ 17(5) ప్రకారంగా ఉన్నాయి కదా, కార్ మీద తీసుకోకూడదు, బైక్ మీద తీసుకోకూడదు, ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా బ్లాక్డ్ క్రెడిట్ అని. ఓకే, అది ఇట్స్ సెపరేట్ సెక్షన్. కానీ ఇప్పుడు నేను చెప్పే సెక్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే సెక్షన్ 38 పరంగా ఐటీసీ రిస్ట్రిక్ట్ అవ్వకూడదు అని చెప్తున్నారు. ఏంటి సార్ ఈ సెక్షన్ 38 రిస్ట్రిక్టెడ్ ఐటీసీ అని కొత్తగా చెప్తున్నారు, మేము వినలేదు. లెట్ మీ సే సార్, ఇక్కడ సప్లయర్ కనుక డిఫాల్టర్ అయితే రిసిపియంట్ ఐటీసీ ఎఫెక్ట్ అవుతుంది.
సార్ సప్లయర్ డిఫాల్టర్ ఏముంది సార్, అతను జిఎస్టీఆర్ 1లో అప్లోడ్ చేశాడు. ఓకే, మరి మాకు అది ఎక్కడ కనిపిస్తుంది? 2Bలో కనిపిస్తుంది కాబట్టి వీఆర్ అవైలింగ్ ఐటీసీ. అది ఆటో జనరేటెడ్గా మీకు 3Bలో కూడా క్లెయిమ్ వచ్చేసింది సార్, ఇందులో ప్రాబ్లం ఏముంది? బట్ మీకు సప్లయర్ కనుక ఇఫ్ ఈజ్ ఏ డిఫాల్టర్ ఇన్ ఫైలింగ్ ద రిటర్న్స్, అతను 3B రిటర్న్స్ కనుక ఫైల్ చేయకపోతే, అంటే హీ హాజ్ అప్లోడెడ్ జిఎస్టీఆర్ 1, 2Bలో మీకు కనిపించింది, మీరు ఐటీసీ తీసేసుకున్నారు, కానీ అతను గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి కదా. ఇఫ్ హీ ఈజ్ నాట్ పేయింగ్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దెన్ అవర్ ఐటీసీ బికమ్స్ రిస్ట్రిక్టెడ్. మన ఐటీసీ రిస్ట్రిక్ట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. సార్ మాకు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది సార్. 2Bలో కనిపించింది, ఐటీసీ తీసుకున్నా, ఇంకేంటి సార్ మీరు ఒక కొత్త కండిషన్ చెప్తున్నారు? సార్ ఇక్కడ ఏంటంటే సప్లయర్ 3B కూడా ఫైల్ చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే అతను గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. అతనికి కట్టాడా లేదా నాకు దేనికి సార్? మీకు అక్కర్లేదు సార్, మనకి ఏం అక్కర్లేదు, మనం 2Bలో కనిపిస్తున్నాం కాబట్టి తీసేసుకోండి. కానీ సప్లయర్ కనుక 3Bలో ట్యాక్స్ కట్టకపోతే దట్ నెక్స్ట్ మంత్ 2Bలో మనకి ఈ అమౌంట్ రిస్ట్రిక్టెడ్ ఐటీసీ కింద కనిపించి, మీకు ₹1,00,000 ఇన్పుట్ ఉన్నట్లయితే రిస్ట్రిక్టెడ్ ఐటీసీ ఒక 20,000 అనుకోండి, 80,000 ఐటీసీ వస్తుంది. అంటే ప్రీవియస్ మంత్లో తీసుకున్న ఇన్పుట్ నెక్స్ట్ మంత్లో తగ్గి వస్తుంది, రిస్ట్రిక్టెడ్ ఐటీసీ. ఇదంతా కూడా 2Bలోనే మీకు 2-వే కమ్యూనికేషన్ రిస్ట్రిక్టెడ్ ఐటీసీ అని చెప్పి లిస్ట్ వస్తుంది. దాని మీద మనం క్లిక్ చేస్తే కనుక దేని వేటి రిస్ట్రిక్ట్ చేశారనేది కనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి ప్లేస్ ఆఫ్ సప్లై రూల్స్ ప్రకారం రిస్ట్రిక్ట్ అవుద్ది. ఢిల్లీలో ఏదైనా హోటల్లో ఉన్నారనుకోండి అకామిడేషన్కి, వాళ్ళు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెవీ చేస్తారు అక్కడ రూల్స్, ప్లేస్ ఆఫ్ సప్లై రూల్స్ బట్టి. ఇక్కడ దాన్ని మన ఐటీసీ తీసుకోకూడదు కదా, సిజిఎస్టీ ఎస్జిఎస్టీని, ఢిల్లీ ఎస్జిఎస్టీని ఏపీలో తీసుకోకూడదు కదా. అలా కొన్ని రిస్ట్రిక్టెడ్ ఐటీసీలు ఉంటాయి, అది బేస్డ్ ఆన్ ప్లేస్ ఆఫ్ సప్లై. నేను దాని గురించి మాట్లాడలేదు. సెక్షన్ 38 ఎంత డేంజరస్ సెక్షన్ అంటే, సప్లయర్ కనుక 3Bలో డిఫాల్టర్ అయితే రిసిపియంట్ ఐటీసీ రిస్ట్రిక్ట్ అయిపోతుంది. మనం రివర్సల్ చేసుకోవాలి. ఏముంది సార్ 3B ఎడిట్ చేసుకోవచ్చు కదా, అది రిస్ట్రిక్టెడ్ ఐటీసీలో వచ్చిన నేను పట్టించుకోను, నేను ఆల్రెడీ ప్రీవియస్ మంత్లో తీసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తాను అని చెప్పి అనిపించవచ్చు చాలామందికి. ఇప్పుడు నేను దాన్ని కన్సిడర్ చేయను అని చెప్పి అనిపించవచ్చు. అలా మనని కంట్రోల్ చేయడానికి రూల్ 37A అని ఇంకో రూల్ వచ్చింది సార్, చెప్తాను దాని గురించి. బట్ బిఫోర్ దట్ లెట్ మీ కంప్లీట్ దిస్ సెక్షన్ 38. సెక్షన్ 38లో ఏంటంటే సప్లయర్ డిఫాల్టర్ అవ్వకూడదు, అతని ముందు 1తో పాటుగా 3B ప్రాంప్ట్గా వేయాలి. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది సార్. 3B వేయాలంటే ఓకే 3B ఫైల్ చేశాడో లేదో చూసుకుంటాము, జిఎస్టీ స్ట్రెచ్ ట్యాక్స్ పేరులో కొట్టేసి అయిపోతుంది కదా అంటే, అతని యొక్క 1 3B మ్యాచ్ అవ్వాలంట. మా 1 3B మ్యాచింగ్కే మేము చూసుకుని నోటీసులు వస్తే రెస్పాన్స్లు ఇచ్చి ఇవన్నీ చాలా చేస్తున్నాము. సప్లయర్ 1 3B మ్యాచ్ కాకపోతే నేనేం చెయ్యను సార్ అని చెప్పి మనకు అనిపిస్తుంది. సప్లయర్ 1లో 10 లక్షల ట్యాక్స్ ఉండి అతను 3Bలో ₹1,00,000 ట్యాక్స్ కడితే అతను 9 lakhs డిఫాల్టరు. అటువంటి డిఫాల్టర్ దగ్గర మనం కొనుక్కుంటే మన ఐటీసీ రిస్ట్రిక్ట్ అవుతుంది. సరే ఇది మరీ బాగుంది సార్, సప్లయర్ ఎవడో డిఫాల్టర్ అవటం ఏంటి, నా ఐటీసీని రిస్ట్రిక్ట్ చేయడం ఏంటి? తప్పదు, చెప్పడానికి కష్టంగానే ఉంటుంది, బట్ ఇట్స్ ఏ ప్రొవిజన్ ఆఫ్ లా. అది అక్కడ ఉన్నప్పుడు నేను దాన్ని మార్చి చెప్పడం కుదరదు, ఉన్నదాని ప్రకారంగా ఐ నీడ్ టు గివ్ యూ ఏ క్లారిఫికేషన్. ఇంకా అసలేం ట్విస్ట్ ఉంది చూడండి, అతని యొక్క 3B 2B కూడా మ్యాచ్ అవ్వాలంట. సార్ అతను 3B వేయటమే కాదు, అతను 1 3B మ్యాచ్ అవ్వాలి, అతను 3Bలో తీసుకున్న ఐటీసీ అతని 2Bకి మ్యాచ్ అవ్వాలి. అతను ఒకవేళ ఎక్సెస్ ఐటీసీ తీసుకున్నా, అతను ఒకవేళ ఏమైనా షార్ట్ పేమెంట్ చేసినా ఆ ఎఫెక్ట్ రిసిపియంట్ మీద పడుతుంది. అటువంటి వాళ్ళ దగ్గర మీరు కొంటే మీ ఐటీసీ కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది అని చెప్పి రిస్ట్రిక్టెడ్ ఐటీసీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది సార్. సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 BA అని చెప్పి, ఇంత పెద్ద సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 క్లాజ్ BA అని చెప్పి రాసి, ఆ క్లాజ్లో ఏం చెప్పారు, ఈ సెక్షన్ 38 ఐటీసీ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ అని ఒక 5వ కండిషన్ కింద చెప్పారు. అసలు ఇప్పుడు చెప్పేది మాత్రం ఇప్పుడు నన్ను ఏంటంటే, ఏంటి సార్ మీరు ఎలా మాట్లాడుతున్నారని ఖచ్చితంగా అంటారు. బట్ అక్కడున్న ప్రొవిజన్ అది ఐ హ్యావ్ టు డిస్కస్ టు యూ. ఇంకొక కండిషన్ ఉంది సార్, ఈ 3 అయినా అదో రకం. సరే అతను 1 3B సిస్టమ్ జనరేటెడ్ సమ్మరీ బట్టి ఎల్లుంటాడులే, అలాగే ఏంటంటే అతను 3B 2B కూడా సిస్టమ్ జనరేటర్ బట్టి ఎల్లుంటాడులే, మన సప్లయర్ కంప్లయరే అని చెప్పి మనం అనుకోవచ్చు.
కానీ ఇప్పుడు చెప్పే కండిషన్ ఉంది సార్. బాబా ఏంటంటే ఆ కండిషను, అతనంటే ఎవరు సార్ అని చెప్పే సప్లయర్కి ఒకవేళ రూల్ 86B కనుక అప్లికబుల్ అయితే అది కూడా కంప్లై చేసి ఉండాలి. రూల్ 86B ఏంటి సార్? మన గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎస్టీలో 4వ గోల్డెన్ ప్రిన్సిపల్ కింద చెప్పుకున్నాం మనం. దీని బిఫోర్ వీడియోనే కరెక్ట్గా. రూల్ నెంబర్ 86B ఏం చెప్పింది? 1% ఆఫ్ ద లైబిలిటీ క్యాష్ ద్వారా పే చేయాలి వెన్ ద టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 50 lakhs. ఇదంతా డిస్కస్ చేశాను చూసారా? సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిఫర్ ద ప్రీవియస్ ప్రిన్సిపల్, గోల్డెన్ ప్రిన్సిపల్ 4 కింద నేను డిస్కస్ చేశాను. దాంట్లో ఆ వీడియో మీరు చూస్తే మళ్ళీ క్లారిఫికేషన్ వస్తుంది. సార్ అతనికి రూల్ 86B అప్లికబుల్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? అతనికి అప్లై అయిన చోట అతను కంపల్సరీ అది కంప్లై చేయాలి. అలా కంప్లై చేయని వెండార్ దగ్గర మనం కొనుక్కుంటే మన ఐటీసీ రిస్ట్రిక్ట్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు సార్, ఏం చెప్తున్నారు సార్? ఆ వెండార్ కంప్లైంట్స్ చేయకపోవడం ఏంటి, నా ఐటీసీని రిస్ట్రిక్ట్ చేయడం ఏంటి? ఇక్కడ మీరు ఒక్క వ్యూతో ఆలోచిస్తే ఇదంతా క్లారిఫికేషన్ వస్తుంది సార్. గవర్నమెంట్కి ట్యాక్స్ కరెక్ట్గా వస్తే మనకు ఐటీసీ ఇవ్వటంలో అభ్యంతరం లేదు. గవర్నమెంట్కి సరిగా ట్యాక్స్ రాకుండా మనం ఐటీసీ తీసేసుకుంటే సో గవర్నమెంట్కి నష్టం వస్తుందన్న ఉద్దేశంతో ఆ నష్టాన్ని రిసిపియంటే బేర్ చేయమంటున్నారు. మీరు నాకు చెప్పొచ్చు, గవర్నమెంట్ వాళ్ళకి నోటీసులు ఇచ్చుకోమనండి సార్, వాళ్ళ దగ్గర ఎలాగోలా రికవర్ చేసుకోమనండి, నా ఐటీసీని రిస్ట్రిక్ట్ చేయడం ఏంటి? ముందు ప్రొసీజర్ అయితే రిసిపియంట్ దగ్గర ఐటీసీ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఈ రిస్ట్రిక్టెడ్ ఐటీసీ కంటిన్యూషన్ ఒకవేళ సరే మీరు ఇలా కండిషన్స్ చెప్తున్నారు, అతను రూల్ 86B ఫాలో అవ్వాలి, అతను 13B మ్యాచ్ అవ్వాలి, అతను 3B2B మ్యాచ్ అవ్వాలి, సరే అన్నీ అవుతాయి సార్. అవ్వకపోయినా అయ్యాయి అని చెప్తా. ఏమవుద్ది అంటే సార్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే రీసెంట్గానే నాకు సంబంధించిన కొంతమంది క్లయింట్స్కి కొంతమంది అకౌంటెంట్స్ కూడా ఫార్వర్డ్ చేశారు. సార్ రూల్ 37A అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది, మీకు ఫార్వర్డ్ చేస్తుందని చూడండి సార్. ఏంటిది అంటే సప్లయర్ హ్యాస్ మేడ్ డిఫాల్టర్ సెక్షన్ 38 కింద అతను రిస్ట్రిక్ట్ అయిపోయింది మన ఐటీసీ అనేది. అయితే ఏంటి సార్? రూల్ 6th కండిషన్, మొత్తం 6 కండిషన్స్ ఆఫ్ ఐటీసీ అనుకున్నాం కదా. 5th కండిషన్ చెప్పాను, సెక్షన్ 38 ప్రకారం రిస్ట్రిక్టెడ్ అవ్వకూడదు. ఆ రిస్ట్రిక్టెడ్ అయితే ఏమవుతుంది? 6th కండిషన్కి వెళ్తారు. రిస్ట్రిక్ట్ అయినప్పుడు అసలు ఐటీసీనే తీసుకోకూడదు. తీసుకుని ఉంటే 6th కండిషన్ రూల్ 37A మీరు 30th సెప్టెంబర్ లోపు రివర్స్ చేయాలి. సో ప్రీవియస్ ఇయర్ 24-25 ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 30th సెప్టెంబర్ 2025 కల్లా రివర్స్ చేయాలి. లేదా రన్నింగ్ ఇయర్ 25-26 ఎగ్జాంపుల్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ 30th సెప్టెంబర్ 2026 లోపు రివర్స్ చేయాలి. కంపల్సరీ రివర్సల్ చేయాలి. అది ఇక్కడ మనకి చెప్పింది. సో రూల్ నెంబర్ సెక్షన్ 36 వచ్చేటప్పటికి ఏంటంటే సెక్షన్ 38 గురించి చెప్పుకుంటున్నాము. సో సెక్షన్ 38 ఏం చెప్తుందంటే రిస్ట్రిక్టెడ్ ఐటీసీస్ అన్నీ కూడా సో 30th సెప్టెంబర్ లోపు కంపల్సరీ రివర్సల్ చేసుకుంటే, ఎందుకంటే మనకి వచ్చేటప్పటికి 30th నవంబర్ దాకా టైం ఇచ్చారు కదా సార్, అందుకనే ఇక్కడ సెప్టెంబర్ డేట్ని ఇంట్రడ్యూస్ చేసి సో ఆ టైం లోపు కనుక మీకు ఇక్కడ కమ్యూనికేషన్ వచ్చేసేస్తే 30th నవంబర్ లోపు రివర్సల్ చేసుకుంటారు అనే ఇంటెన్షన్తో సో ఆ రకంగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఓకే సార్, నో ప్రాబ్లం. రూల్ 37A ఏం చెప్తుందంటే సో మీరు కనుక సప్లయర్ కనుక 3B ఫైల్ చేయకపోతే మీరు 30th సెప్టెంబర్కే రివర్స్ చేయండి అని చెప్పి అంటున్నారు సార్. సెప్టెంబర్ మంత్ అంటే అక్టోబర్ 20th చేసుకుంటామన్న ఉద్దేశంతో సో డెడ్ లైన్స్ మరి 30th నవంబర్ దాకా వెయిట్ చేయకండి, ఈ లోపే చేయండి అన్న ఉద్దేశంతో సో 30th సెప్టెంబర్ అనే పాయింట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇలా మొత్తము ఎన్ని కండిషన్స్ చెప్పారు సార్? ఇక్కడ 6 కండిషన్స్. అందులో 5 and 6 మాత్రం కొంచెం చాలా ప్రాబ్లమేటిక్గానే మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఉన్న ప్రొవిజన్ అది కాబట్టి తప్పదు. ఒక్కసారి ఈ 6 కండిషన్స్ని సమ్మరైజ్ చేస్తాను సార్, ఎవరికైనా అర్థం కాకపోతే కనుక మీకు క్లారిఫికేషన్ వస్తుంది. నెంబర్ 1 ఇన్వాయిస్ ఉండాలి. నెంబర్ 2 గూడ్స్ రిసీవ్ చేసుకోవాలి. నెంబర్ 3 2Bలో కనిపించాలి. ఈ 3 కండిషన్స్ ఎవరైనా ఫుల్ఫిల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు 4వ కండిషన్ వెండార్కి 180 days లోపు పేమెంట్ చేయాలి. రూల్ 37. ఒకవేళ మీరు పేమెంట్ చేయకపోతే 180 days ఎక్స్పైర్ అయిన నెక్స్ట్ మంత్లోనే విత్ ఇంట్రెస్ట్తో సహా కట్టేసేయాలి. ఇది 4th కండిషన్. 5th కండిషన్ సెక్షన్ 38 ప్రకారంగా ఐటీసీ రిస్ట్రిక్ట్ అవ్వకూడదు. ఎప్పుడు ఐటీసీ రిస్ట్రిక్ట్ అవుతుంది? సప్లయర్ 3B ఫైల్ చేయకపోయినా, సప్లయర్ 1లో కట్టాల్సిన ట్యాక్స్ కంటే 3Bలో తక్కువ కట్టినా, ఐటీసీ 2Bలో ఉన్నదానికంటే ఎక్కువ తీసుకున్నా, రూల్ 86B అతను ఫాలో అవ్వకపోయినా, సప్లయర్ ఫాలో అవ్వకపోతే మన ఐటీసీ రిస్ట్రిక్ట్ అవుతుంది అంటున్నారు. చాలా చాలా దారుణమైన సెక్షన్ అని చెప్పాలి సార్ దీన్ని. ఓకే,
అయితే రిస్ట్రిక్ట్ అయితే ఏంటి సార్ అంటే, సో అప్పుడు నెక్స్ట్ కండిషన్ కింద ఏం చెప్పారంటే, వెన్ యువర్ ఐటీసీ ఈస్ బిన్ రిస్ట్రిక్టెడ్, 6th కండిషన్ రూల్ 37A ప్రకారంగా ఆ రిస్ట్రిక్టెడ్ ఐటీసీని 30th సెప్టెంబర్ లోపు రివర్స్ చేయాలి అనే 6th కండిషన్. సో ఐటీసీనే కదా 2Bలో కనిపించింది తీసేసుకోవచ్చు అని అనుకుంటాం, కానీ దానికి 6 కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ అన్నీ కూడా సో మ్యాక్సిమం మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో హోప్ ఎవ్రీవన్ హ్యాస్ అండర్స్టూడ్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.